మహాసముద్రం లాంటి చరిత్ర లోతుల్లో నుండి నేను కొన్ని అద్భుతమైన అంశాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇప్పటి వరకు సమాధానమే లేనటువంటి ప్రశ్నలకు ఇప్పుడు మీరు సమాధానాలు తెలుసుకోబోతున్నారు. చరిత్రలో సమాధి అయిపోయిన విషయాలను గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం భారతదేశ చరిత్రలో ఒక బ్రహ్మాండమైన నది చరిత్ర పుటల నుండి ఎలా కనుమరుగైందో తెలుసుకుందాం. ఒక నది ఉంది, దాన్ని వేదాలలో అతి గొప్ప నదిగా వర్ణించారు. మనం ఋగ్వేదం చూస్తే అందులో సరస్వతి నది గురించి 60 సార్లు పేర్కొన్నారు. దాని అలలు ఎలా ఉంటాయి అంటే ఎత్తైన పర్వతాల వలె ఉంటాయని ఋగ్వేదంలో వర్ణించడం జరిగింది. ఈ నది తీరంలోనే మహాభారత యుద్ధం జరిగింది. ఈరోజు ఈ నది ఆనవాలు కూడా లేవు. కేవలం దాని అస్థిపంజరాన్ని మాత్రమే మనం చూడగలం. గొప్ప హిమాలయాల నుండి ప్రవహించిన నది ఇది ఇప్పటికీ భూమి కింద ప్రవహిస్తూ ఉందని కొంతమంది నమ్ముతారు. సరస్వతి నదిని ఏది ఎండిపోయేలా చేసింది? భారతదేశ అతి పెద్ద నది చరిత్ర నుండి ఎలా మాయమైపోయింది? ప్రపంచ స్థాయిలో సంభవించిన మహా విపత్తు మూలంగానే ఇలా అయి ఉండవచ్చు. ఇందుకు ఏదో పెద్ద కారణమే అయి ఉండొచ్చు. భారతదేశాన్ని వేదాలలో సప్త సింధు అన్నారు. అంటే ఈ నేల మీద 7 నదులు ప్రవహిస్తూ ఉన్నాయని అర్థం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజలు గుమిగూడే ప్రదేశం కుంభమేళ. ప్రయాగ అంటే 2 నదులు కలిసే చోటు అనే అర్థం. ఇక్కడ గంగా యమున కలుస్తాయి. ఇక్కడ 3వ నది కూడా కలుస్తుందని చెబుతున్నారు. అయితే అది కంటికి కనిపించని నది. ఆ నది భూగర్భంలో ప్రవహించి గంగా యమునలతో కలుస్తుంది. ప్రసిద్ధ తత్వవేత్త అయిన శంకరాచార్య గంగా సరస్వతి సూత్రాల్లో ప్రయాగరాజ అనే పదాన్ని పేర్కొన్నారు. అంటే నదులు కలిసే చోటు అనే అర్థం. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. అయితే ఇక్కడ శాస్త్రీయంగా సరస్వతి నది ఇక్కడ కలుస్తుంది అని చెప్పడానికి ఎటువంటి రుజువులు లేవు. భూమి మీద అధర్మ మార్గంలో నడుచుకుంటున్న క్షత్రియులందరినీ చంపి పరశురాముడు చివరికి సరస్వతి నదిలో స్నానం చేశారని చెబుతారు. అంతేకాక మహాభారత యుద్ధం సరస్వతి నది తీరంలోనే జరిగిందని చెబుతారు. ఆ యుద్ధం తర్వాత మహాభారత యుద్ధం గెలిచాక పాండవులు స్వర్గానికి వెళ్ళేటప్పుడు వారికి సరస్వతి నది ఎదురైంది. దాంతో వారికి దారివ్వమని భీముడు సరస్వతి నదిని అడిగాడు. కానీ అందుకు సరస్వతి నది దారివ్వలేదు. దాంతో కోపగించిన భీముడు ఒక పెద్ద బండరాయిని తీసుకొని నది మధ్యకు విసిరాడు. అది రాతి వంతెనగా మారింది. ఋగ్వేదంలో కూడా సరస్వతి నది గురించి పేర్కొన్నారు. జియాలజిస్ట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఓల్డ్ హ్యామ్ అనే జియాలజిస్ట్ 1893లో ఒక నోట్ని పబ్లిష్ చేశారు. అందులో సరస్వతి నది గురించి పేర్కొన్నారు. ఆయన ఏం చెప్పారు అంటే తాను నారా, హాక్రా, గాగర్ నదీ ఛానల్స్ని కనిపెట్టారు. అదే సరస్వతి నది ప్రవాహ మార్గం. పురాతన మరియు శాస్త్రీయ ఆధారాలను పట్టి చూస్తే వాస్తవానికి సరస్వతి నది గాగర్, హాక్రా, నారా మీదుగా ప్రవహించి చివరికి రాణా ఆఫ్ కంచ్లోకి ప్రవేశిస్తుంది. గతంలో సరస్వతి నది యొక్క ప్రవాహ మార్గం ఇదే అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ఇది మరొక నది కూడా అయి ఉండవచ్చు. మరి సరస్వతి నది ఎక్కడికి మాయమైపోయింది? ఇవన్నీ కూడా హరప్పన్ నాగరికత జనావాసాలు. ఇవన్నీ కూడా నదీ తీరం వెంట పెరిగాయి. ఎందుకంటే వీరు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవాళ్ళు. వీళ్ళంతా సరస్వతి నది ప్రవాహ మార్గం వెంటే పెరిగారు. యునైటెడ్ స్టేట్స్ మరియు యూకే మరికొన్ని దేశాలు కలిసి భారతదేశంలో సరస్వతి నది జాడలను కనిపెట్టడానికి ట్రై చేశారు. వాళ్ళు భూమిలోకి డ్రిల్లింగ్ చేశారు. వాళ్ళు పాకిస్తాన్ మరియు భారతదేశంలో కూడా డ్రిల్ చేశారు. వాళ్ళు కనిపెట్టిన దాంట్లో ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే వాళ్ళు డ్రిల్ చేసిన మట్టిలో హిమాలయాల నుండి వచ్చిన నీరు ఉందని గ్రహించారు. ఈ బ్రహ్మాండమైన నది హిమాలయాల నుండి ప్రవహించింది అని, ఇది ఇక్కడ 5000 ఏండ్ల క్రితం ప్రవహించిందని, సుమారు 3000 ఏండ్ల వరకు దాని ప్రవాహం కొనసాగిందని, కానీ దాని తర్వాత ఇది పూర్తిగా ఎండిపోయిందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పూర్వం సరస్వతి నది మీద ప్రయాణాలు కూడా సాగేవి. దాని ద్వారా వ్యాపారాలు కూడా జరిగేవని కనిపెట్టారు. సరస్వతి నది ప్రవాహ ప్రాంతంలో ఇప్పుడు నివసించే ప్రజలు ఎవరైనా బోర్లు వేసినా, నూతులు తవ్వినా 10 మీటర్లు తవ్వగానే అక్కడ మెత్తటి చెక్కటి గ్రేయిష్గా ఉండే అబ్రహం లాంటి ఇసుక బయటపడుతోంది. అది ఇప్పటి కాలానికి చెందింది కాదు. ఇక్కడ దొరికిన ఇసుక 4500 సంవత్సరాల నాటిది. ఇక్కడ దాకా వచ్చిన ఇసుక మూలాలు హిమాలయాల్లో ఉన్నాయి. వాస్తవానికి ఇస్రో పరిశోధనల్లో నదీ పరివాహక గుర్తులను శాటిలైట్ ద్వారా చాలా చారిత్రక మ్యాప్స్తో డేటాని కలిపి చూడగా అది సరస్వతి నది అసలు మార్గాన్ని చూపించాయి. అసలు ఇంత పెద్ద నది చరిత్ర నుండి ఎలా మాయమైపోయింది? ఏదైనా నాగరికత కుప్పకూలడంలో దీనికి ఏమైనా సంబంధం ఉందా? సరస్వతి నది పరివాహ ప్రాంతాలు అయిన జూని,
గురాన్, కుటాసి, కాలిబంగన్, మెసొపటోనియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత అదే సమయంలో కనిపించకుండా పోయాయి. ఏదో పెద్ద వినాశనమే జరిగింది. అప్పుడు ఏం జరిగింది అంటే ఒక పెద్ద కరువు వచ్చింది. ఇది ఒక ప్రాంతంలోనో లేదా 1-2 నెలల్లో జరిగింది కాదు. ఇది 200 ఏళ్ల పాటు కరువు కొనసాగింది. దానివల్ల ప్రపంచంలోని అన్ని నాగరికతల అవశేషాలను ఈ కరువు తుడిచిపెట్టేసింది. రకరకాల క్షేత్రస్థాయి సమాధానాలు పట్టి చూస్తే సరస్వతి నది మార్గం ఉన్నత హిమాలయాల్లో పుట్టింది. పశ్చిమ ప్రాంతంలోకి ప్రవేశించింది. అది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మీదుగా ప్రవహించి చివరికి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్కి చేరింది. క్రీస్తు పూర్వం 6000 ఏండ్ల వరకు అది విస్తారంగా ప్రవహిస్తూనే ఉంది. అయితే క్రమక్రమంగా అది ఎండిపోవడం మొదలైంది. క్రీస్తు పూర్వం 2000 BCలో వచ్చిన కరువు కారణంగా అది పూర్తిగా ఎండిపోయింది. మన పూర్వీకుల జీవితాలను ఎంతో ప్రభావితం చేసిన గొప్ప నది, ప్రజలు దేవతగా పూజించిన నది సరస్వతి నది. ఈరోజు మనకి కనిపించకపోవచ్చు, కానీ ఆ నది మన గుండెల్లో ఎప్పటికీ వివేచనంగా, జ్ఞానంగా ప్రవహిస్తూనే ఉంటుంది.